గత 79 సంవత్సరాలుగా బీసీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన తరగతులుగా కొనసాగుతున్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించాలని బీసీవై పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీవై పార్టీ నాయకులు నిర్వహించిన బీసీ సింహగర్జన కార్యక్రమం ద్వారా బీసీల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన కీలక డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నెరవేర్చాలని కోరుతూ వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులకు అందజేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు గడువు ఇస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఆ గడువులోగా ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ అధినేత బోది రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ నుంచి శాంతియుత పద్ధతిలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపారు. ఈ సందర్భంగా మార్కాపురం బీసీవై పార్టీ కన్వీనర్ నరేంద్రబాబు పలు విషయాలను వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని, బీసీల ప్రధాన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీమామిల్లా నరేంద్రబాబు. మార్కాపురం బీసీవై పార్టీ కన్వీనర్ని మాట్లాడుతున్నాను. మేము ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము మా డిమాండ్లు కోసము వచ్చాము. బీసీ రక్షణ చట్టము, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి కేటాయించాలని, కులగణన, చట్టసభల్లో 44% మాకు రిజర్వేషన్లు కేటాయించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా కార్పొరేషన్లో నిధులు కూడా వెంటనే కేటాయించాలని ఈ డిమాండ్లు మేము ఈరోజు విన్నవించుకుంటున్నాము. ఈ డిమాండ్లు మాకు చేయని ఎడల ఈ నెల 31వ తారీఖు లోపల మేము సమయం ఇస్తున్నాము. మా డిమాండ్లు నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాము. లేని ఎడల ఈ నెల ఏప్రిల్ 11వ తారీఖున మేము ఆమరణ నిరాహార దీక్ష బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టబోతున్నారు.